హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో అన్ని శాఖలకు సీఎం సంచలన నిర్ణయం అండి. సీఎస్ కీలక ఆదేశాలైతే జారీ. మరి ఏంటి అన్న పూర్తి వివరాలైతే తెలుసుకుందాము వీడియోలో. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, ఒక విషయానికొచ్చినట్లయితే అన్ని శాఖలకు చంద్రబాబు సర్కారైతే వార్నింగ్. ఇక క్రిమినల్ చర్యలే అనైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి 75 రోజులు కావస్తుంది. 2.5 నెలల కాలంలో రాష్ట్రంలో పలు సంచలన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా గానీ ఇవి ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఇకపై అలాంటి ఘటనలు జరిగితే క్రిమినల్ చర్యలు తప్పవని అన్ని శాఖలకు తీవ్ర హెచ్చరికలైతే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల అధిపతులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. అసలు విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటు అనేది తథ్యమని తేలిపోయాక వరుసగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందులు పలుచోట్ల కీలక దస్త్రాలను తగలబెట్టేస్తున్నారండి. సో, గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను ఎక్కడికక్కడ తీసుకెళ్లి మరీ కాల్చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు అధికారుల ఆదేశాలతోనే ఇలా ఫైల్స్ దహనం చేస్తూ కొనసాగడంతో సర్కార్ ఇప్పటికే స్పందించి బాధితులపై అయితే కేసులు నమోదు చేస్తోంది. అయినా ఈ దహనాలు ఆగటం లేదు. తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్‌ను కూడా కొందరు దహనం చేసినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అంతకుముందు మదనపల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడ్డాయి. దీనికి ముందు కాలుష్య నియంత్రణ మండలి ఫైల్స్ కూడా కృష్ణానది కరకట్టపైన తగులబెట్టారు. ఈ నేపథ్యంలో ఇకపై ఎక్కడ కూడా ఫైళ్లు తగలబెట్టినట్టు గుర్తిస్తే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పవని అయితే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖలకు అయితే హెచ్చరికలు పంపారు. ఇక ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వకుండా పేపర్లు తగలబెడితే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని అయితే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఉన్నత అధికారులు కూడా ఏ దస్త్రాన్ని తగలబెట్టేందుకు ఆదేశాలు ఇచ్చినా ముందుగా వాటిని స్కాన్ చేసి కంప్యూటర్‌లో సేవ్ చేసుకున్న తర్వాతే క్రింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ సూచించారు. సో, ఇలాంటి చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అయితే ఆదేశించడం జరిగింది.